అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 7వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. ఈ రోజు తిథి అష్టమి మధ్యాహ్నం 1:41 వరకు. తదుపరి నవమి. ఈ రోజు నక్షత్రం మృగశిర తెల్లవారు 3:19 వరకు. తదుపరి ఆరుద్ర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని పనులలో బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగుతాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుకుంటారు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. సంతాన అనారోగ్య విషయాలలో సమస్యలుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి సింహరాశి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. తదుపరి కన్యరాశి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి తులారాశి. ధన వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో వివాదాలు రాజీ చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో కాని పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. తదుపరి ధనస్సు రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి మకర రాశి. ఉద్యోగాలలో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. తదుపరి కుంభరాశి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. మీ ప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి మీనరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధువులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలుంటాయి. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.